నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మేడారంలో తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. మేడారం హరిత హోటల్లో సాయంత్రం 5 గంటలకు సమావేశం జరగనుంది. సచివాలయం బయట తొలిసారి కేబినెట్ భేటీ జరుగుతోంది. మేడారం మాస్టర్ ప్లాన్ పై కేబినెట్ చర్చించనుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు, రిజర్వేషన్లు, జిల్లాల పునర్విభజనతో పాటు ప్రాజెక్టులపై కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది. నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మేడారంలో తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. మేడారం హరిత హోటల్లో సాయంత్రం 5 గంటలకు సమావేశం జరగనుంది. సచివాలయం బయట తొలిసారి కేబినెట్ భేటీ జరుగుతోంది. మేడారం మాస్టర్ ప్లాన్ పై కేబినెట్ చర్చించనుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు, రిజర్వేషన్లు, జిల్లాల పునర్విభజనతో పాటు ప్రాజెక్టులపై కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఈ రోజు సాయంత్రం 5 గంటలకు మేడారంలో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. తెలంగాణ కేబినెట్ సమావేశం నేపథ్యంలో ఇటు ముఖ్యమంత్రి, మంత్రులతో పాటు ఇటు తెలంగాణ రాష్ట్ర డీజీపీ, సిఎస్ తో పాటు అన్ని శాఖలకు సంబంధించిన అధికారులంతా కూడా ఈ రోజు మేడారం రానున్నారు. మేడారంలో ఒక పక్క ఆదివారం కావడంతో భక్తులు భారీగా వస్తున్నారు. మరో పక్క తెలంగాణ కేబినెట్ భేటీ కానున్న నేపథ్యంలో మొత్తం కూడా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యంగా హరిత హోటల్లో తెలంగాణ కేబినెట్ మీటింగ్ నిర్వహించిన నేపథ్యంలో హరిత హోటల్లో తెలంగాణ కేబినెట్ నిర్వహించడానికి కావాల్సిన అన్ని ఏర్పాటు చేయడమే కాదు, ఇటు వచ్చిన మంత్రులు, అధికారులు బస చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. 5 గంటల నుంచి 6 వరకు తెలంగాణ కేబినెట్ నిర్వహించనున్నారు. తెలంగాణ కేబినెట్ లో పలు రకాల కీలక నిర్ణయాలు కూడా తీసుకునే దిశగా ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే తెలంగాణ మనం మేడారం మాస్టర్ ప్లాన్ సంబంధించి అభివృద్ధి పనుల గురించి కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే 251 కోట్లతో మేడారం అభివృద్ధి పనులు చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అభివృద్ధి పనులపై చర్చించనున్నారు. మరోపక్క ఇటు మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు సంబంధించిన రిజర్వేషన్లపై చర్చించనున్నారు. రిజర్వేషన్ల ఖరారు విషయంలో కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు ఇటు జిల్లాల పునర్విభజన, గత ప్రభుత్వం చేసిన పునర్విభజనలో మొత్తం జిల్లాలన్నీ అస్తవ్యస్తంగా విభజించడంతో గత ప్రభుత్వాలు వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం జిల్లాలను జరిగింది. ఈ నేపథ్యంలోనే తిరిగి జిల్లాలను పునర్విభజన ద్వారా పునరాలోచించుకొని మరి ఒకసారి మార్పులు చేయాలని, అందుకు రిటైర్డ్ జడ్జితో పాటు రిటైర్డ్ అధికారులతో ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా మరొకసారి పునర్విభజనపై ముందుకు వెళ్లాలని నిర్ణయించుకునే దిశగా కూడా ఈరోజు తెలంగాణ మంత్రుల కేబినెట్ మీటింగ్ లో పలు అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అంతేకాదు ఇటు కృష్ణా, గోదావరి జిల్లాలకు సంబంధించిన విషయంలో కానీ ఇటు ఇప్పటికే మన ఏపీ ప్రభుత్వంతో ఉన్న కొన్ని మిగులు జిల్లాల వాడకాల విషయంలో ఉన్న అభ్యంతరాలపై ఇరు ప్రభుత్వాలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, సమస్య పరిష్కార దిశగా వెళ్తే సమస్యలు ఇరు ప్రభుత్వాలు కూడా ఒక సౌహృదయ వాతావరణంలో చర్చించుకోవాలనే దిశగా ఎట్లా వెళ్తే బాగుంటుంది అనేది కూడా ఒక చర్చ ఈరోజు తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో జరగనుంది. అంతేకాదు ఇటు కొన్ని ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్టుల విషయం, ఆ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతుల విషయంలో కూడా ఎలా నిర్ణయాలు తీసుకోవాలని ముందుకు వెళ్లే విధంగా ప్రణాళికలు చేసుకుంటున్న పరిస్థితి. అంతేకాదు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు గతంలో 3 పిల్లర్లు కుంగిపోయినాయి, దానివల్ల తిరిగి ఆ యొక్క ప్రాజెక్ట్ పునర్నిర్మించడానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే వాటిపైన కూడా ఈరోజు తెలంగాణ మంత్రివర్గం ఈ యొక్క సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం తెలంగాణ మంత్రివర్గంతో పాటు వస్తున్న అధికారులందరికీ బస ఏర్పాట్లు అయితే మొత్తం ఇటు మన మేడారంలోని హరిత హోటల్లో ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాదు ఒక పక్క ఇటు ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతం దట్టమైన అడవి ప్రాంతం కావడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ముందస్తు జాగ్రత్తగా శాంతి భద్రతలు విఘాతం కలగకుండా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. అంతేకాదు భారీగా భక్తులు వస్తున్నారు. ఒక పక్క ఇటు మంత్రులు వచ్చే అవకాశం ఉంది, అధికారులు వచ్చే అవకాశం ఉంది. ఆదివారం కావడంతో భారీగా ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి మేడారం భక్తులు వస్తున్న నేపథ్యంలో ఎక్కడ కూడా
ఇక ఆడ కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడికక్కడికి ఇటు మేడారంకి వచ్చేవారు ఏ రూట్లతో మేడారం చేరుకోవాలి. ఇక్కడ మేడారంలో ఇక్కడ ముందస్తు మొక్కులు చెల్లించుకున్న తర్వాత తిరిగి ప్రయాణమయ్యే వాళ్ళు ఎటు నుంచి వచ్చిన వాళ్ళు ఎటు వెళ్ళాలని అంతా కూడా ఒక మాస్టర్ మన ఒక ట్రాఫిక్ అంతరాయం కలగకుండా కూడా అధికారులు ఏర్పాటు చేశారు. అంతేకాదు వస్తున్న వారందరికీ కూడా ఈ వసతులతో పాటు ఇక్కడ వారు అన్ని ఏర్పాటు చేయడం కాదు. సాయంత్రం 6:30కి తెలంగాణ మంత్రివర్గ సమావేశం అయిపోయిన తర్వాత 7 నుంచి 8 గంటల వరకు గద్దల ప్రాంగణంలోనే ఇటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఆదివాసీ సాంప్రదాయాలు, సంస్కృతి, ఆచారాలు, వ్యవహారాలు వాటన్నిటిని ప్రతిబింబించేలాగా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తదనంతరం ఈ రోజు రాత్రి ఇక్కడే బస చేయనున్నారు. ఉదయం 6:25 మంత్రులు ముఖ్యమంత్రితో కలిసి ఇటు సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న అనంతరం అక్కడ మొక్కులు చెల్లించి అక్కడి నుంచి ఇప్పటికే మాస్టర్ ప్లాన్ లో భాగంగా అభివృద్ధి పనులు ప్రారంభించే విధంగా అయితే ఏర్పాట్లు చేశారు. మొత్తం రేపు ఉదయం 8:45 వరకు తిరిగి ముఖ్యమంత్రి హైదరాబాద్ కు వెళ్లే విధంగా వెళ్ళి అక్కడి నుంచి దావోస్ కి వెళ్లే విధంగా అయితే మొత్తం మంత్రుల పర్యటన అయితే మొత్తం ముందస్తు ప్రణాళిక అయితే ఏర్పాటు చేసుకొని ముందుకు సాగుతున్నారు. మేడారం ప్రాంగణం మొత్తం కూడా ఒక పక్క తెలంగాణ మంత్రులు ముందస్తు మొక్కులు చెల్లించుతూ వస్తున్న భక్తుల రాకతో అయితే మేడారం మొత్తం కూడా జన జాతర అయితే తలపిస్తుంది. దేశ చరిత్రలోనే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా సమ్మక్క తల్లుల సమక్షంలోనే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయడం కోసం అయితే ఒక ప్రజలందరూ అయితే హర్షిస్తున్న విషయం అయితే ఉంది. మౌనిక, చంద్రశేఖర్, అయితే జిల్లాల పునర్విభజనలో భాగంగా జిల్లాల్ని కుదించే అవకాశం ఉంది అని చర్చ నడుస్తోంది బయట. ఇందులో వాస్తవం ఎంత? ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వ ఎమ్మెల్యేలు కానీ నాయకులు చెప్తున్నారు, గత ప్రభుత్వాలు వారి స్వార్థం కోసం, రాజకీయ స్వలాభం కోసం జిల్లాలని విచ్చలవిడిగా విభజించడం జరిగింది. ఎక్కడ కూడా ఒక ఒక శాస్త్రీయ పద్ధతిలో కాకుండా ఎవరికి వారే ఏమన్నా తీరేలాగా ఇష్టం వచ్చినట్లు విభజించారు. అంతా కూడా వారి పొలిటికల్ పార్టీ స్వార్థం కోసం, వారి రాజకీయ లాభం కోసం చేశారు. కానీ ఇప్పుడు దానివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక నియోజకవర్గంలో ఉన్న మండలాలు ఇంకో విషయంలో, ఇంకో జిల్లాలో ఇంకొక జిల్లాలు వేరే నియోజకవర్గంలో సంబంధించిన ప్రజలు కొన్ని మండలాలు ఉంటాయి. దాంతో కొంత ప్రజలు వ్యక్తమవుతున్నారు. కొంత ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తిరిగి ఆ జిల్లాలను మళ్ళీ పునర్విభజించాలి, ఆ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా మనం ఇటు ఉమ్మడి వరంగల్లో చూసుకుంటే హన్మకొండ, వరంగల్ 2 జిల్లాలు విభజించడం వల్ల చాలా మనకి ఇబ్బందులు ఉన్నాయి. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దాని రెండింటి కూడా ఒకే జిల్లాగా చేయాలని ఒక డిమాండ్ అయితే ఇప్పుడు ప్రజల నుంచి ఉంది. ఈ విధంగా ప్రజల కోరిక మేరకే జిల్లాల పునర్విభజన చేయాలని ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో కొంత అధికారులతో పాటు ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మౌనిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.